రీసెంట్‌గా లార్డ్ విష్ణు విగ్రహంపై సీజే గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా దుమారం రేపుతున్నాయి. ఈ వీడియోలో మనం ఈ ఇష్యూని పూర్తిగా అర్థం చేసుకుందాం. అలాగే ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిలా ఈ వివాదాన్ని ఎలా చూడాలి అని తెలుసుకుందాం. ఖజురహో టెంపుల్లోని ఇక్కడ మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ చూస్తున్న విగ్రహము ఖజురహో టెంపుల్లోని లార్డ్ విష్ణు విగ్రహం. ఈ విగ్రహం చూస్తే ఈ విగ్రహానికి తల లేదు. ఈ విగ్రహాన్ని రీస్టోర్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో రాకేష్ దలాల్ అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన తర్వాత సెప్టెంబర్ 16, 2025 ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిజేఐ గవాయ్ గారు ఉన్న ధర్మాసనానికి వచ్చింది. ఈ ధర్మాసనం పైన సిజేఐ గవాయ్ గారితో పాటు వేరొక జడ్జి గారు కూడా ఉన్నారు. ఈ వాదనలు విన్న తర్వాత ఈ ధర్మాసనం ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేయడంతో పాటు సిజేఐ గవాయ్ గారు ఇది ప్యూర్లీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లా లేదు అని చెప్పి డిస్మిస్ చేశారు. దానితో పాటు కొన్ని ఓరల్ కమెంట్స్ చేశారు. ఏమని చెప్పారంటే, గో అండ్ ఆస్క్ డిటి హిమ్సెల్ఫ్ టు డూ సంథింగ్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ యూ ఆర్ ఏ స్ట్రాంగ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, దెన్ యూ ప్రే అండ్ డూ సమ్ మెడిటేషన్. అని తెలుగులో చెప్పాలి అంటే, ఏదైనా చేయమని చెప్పి దేవుణ్ణి అడుగు, నువ్వు ప్రగాఢ విష్ణు భక్తుడివి అంటున్నావుగా, వెళ్ళి ప్రార్థించి ధ్యానం చెయ్యి అన్నారు. అదేవిధంగా బెంచ్ ఏం అబ్జర్వ్ చేసింది అంటే, ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఈ టెంపుల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు అని చెప్పి డిస్మిస్ చేశారు. ఆ కమెంట్స్ తర్వాత సిజేఐ గవాయ్ గారి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానివల్ల సిజేఐ గవాయ్ గారు సెప్టెంబర్ 18, 2025 ఓపెన్ కోర్ట్ హీరింగ్లో క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఆ క్లారిఫికేషన్ ప్రకారం తను ఏం చెప్పారు అంటే, నేను అన్ని మతాలని గౌరవిస్తాను, అన్ని మతాలని నమ్ముతాను, అదేవిధంగా నేను సెక్యులరిజాన్ని నమ్ముతాను అని చెప్పారు. అంతేకాకుండా తన పాత కమెంట్స్ని సోషల్ మీడియాలో తప్పుగా చూపించారు అని భావించారు. అక్టోబర్ 2025 సీజే గారు వేరే కోర్టు హీరింగ్లో ఉండగా లాయర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సీజే గారిపై తన షూను విసరడానికి ప్రయత్నించారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న అడ్వకేట్స్ రాకేష్ కిషోర్ని పట్టుకొని సెక్యూరిటీ పర్సనల్స్కి అప్పగించారు. సెక్యూరిటీ పర్సనల్స్ రాకేష్ కిషోర్ని కోర్ట్ రూమ్ నుంచి బయటికి తీసుకువెళ్తూ ఉండగా రాకేష్ కిషోర్ పెద్దగా ఈ విధంగా అరిచారు, వి విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇన్సల్ట్ టు సనాతన్ అని అరిచారు. తీరా చూస్తే ఈ లాయర్ సిజిఐ విష్ణు ఐడియల్ కేసులో చేసిన కమెంట్స్పై అన్హ్యాపీగా ఉన్నారని తెలిసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత సిజిఐ గారు చాలా కామ్గా తన ఎదుట ఉన్న లాయర్స్ని తన వాదనలు కొనసాగించమని చెప్తూ ఇలాంటి విషయాలు తను ఏ విధంగా ప్రభావితం చేయవు అని చాలా హుందాగా బిహేవ్ చేశారు. దీని తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మరియు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. దాని తర్వాత మెహతా గారు ఈ విధంగా భావించారు, సోషల్ మీడియాలో ఈ విషయంపై కావాల్సిన దానికంటే ఎక్కువగా రియాక్షన్ వచ్చింది అని భావించారు. సోలిసిటర్ జనరల్ ఎవరు అంటే, సుప్రీంకోర్టు మరియు వివిధ కోర్టుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, విష్ణు ఐడియల్ కేస్ పిటిషనర్ రాకేష్ దలాల్ అండ్ దీన్ని వాదించిన లాయర్స్ పేరు డిఫరెంట్. అండ్ రాకేష్ కిషోర్ సీజే గారిపై షూ విసరడానికి ప్రయత్నించిన వ్యక్తి. రాకేష్ దలాల్కి రాకేష్ కిషోర్కి అసలుకి ఎటువంటి సంబంధము లేదు. తరువాత కోర్టు హీరింగ్లో గవాయ్ గారు తనపై దాడి యత్నం తనని ఆశ్చర్యానికి గురిచేసింది అని, మరియు అది ఒక మరిచిపోయిన అధ్యాయం అని చెప్పి ఒక సీజీఐగా తనకు ఉన్న ఉన్నతమైన విలువల్ని చాటుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ పాస్ట్లో ఏమైనా జరిగాయా అంటే ఎస్ జరిగాయి. అది ఒకటి కాదు, 2. అది మార్చ్ 13, 1968. అప్పటి సీజీఐ మహమ్మద్ హిదయతుల్లా గారు త్రిసభ్య ధర్మాసనం ఒక ఫైనల్ జడ్జిమెంట్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా అది జస్టిస్ గ్రోవర్ గారిని గాయపరిచింది. ఆ తర్వాత అప్పటి సీజీఐ అయిన హిదయతుల్లా గారు ఆ నిందితుని పట్టుకొని సెక్యూరిటీకి అప్పగించారు. కానీ హిదయతుల్లా గారు ఆ వ్యక్తిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఒక సీజీఐగా వారు ఎంత హుందాగా వ్యవహరిస్తారో అర్థం పడుతుంది. తర్వాత మహమ్మద్ హిదయతుల్లా గారు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. కొన్ని రోజులు ఇంటీరియం ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రెండవ ఇన్సిడెంట్ 2009లో జరిగింది. అప్పుడు ధర్మాసనంపై జస్టిస్ అర్జిత్ గారు హీరింగ్లో ఉండగా ఒక మహిళ స్లిప్పర్ విసిరింది. దానిని అర్జిత్ గారు త్రుట్లో తప్పించుకున్నారు. దానికి ఆ మహిళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 3 నెలల జైలు శిక్ష పడింది. భారతదేశ పాలనా విధానాన్ని 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ.
ఇది పాలసీస్ని చేస్తూ ఉంటుంది. రెండవది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ. ఇది లెజిస్లేచర్ చేసిన పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. మూడవది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఇది లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్ చేసిన పాలసీస్ మరియు అవి అమలయ్యే విధానాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటుంది. అంటే జ్యుడిషియరీ మన భారతదేశంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నమాట. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరియు ఏ ఇతర కోర్టులు అయినా కూడా వాటి జడ్జిమెంట్స్ లేక కమెంట్స్ మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే నిర్మాణాత్మక విమర్శ చేసే అధికారం రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19 ద్వారా కల్పించింది. ఏ కోర్టుని కానీ ఏ జడ్జిని కానీ కించపరుస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదు. ఇది చట్టరీత్యా నేరం. అంతేకాదు ఏ వ్యక్తిని కూడా కించపరిచే అధికారం మనకు ఎప్పుడూ లేదు. మన జ్యుడిషియరీలో అపీల్ సిస్టమ్ అనేది ఉంది. అంటే దిగువ కోర్టులో మనకు అన్యాయం జరిగింది అనిపిస్తే ఎగువ కోర్టులకి అప్పీల్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే ఏం చేస్తున్నామంటే ఈ జడ్జిమెంట్స్లో దిగువ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్స్లో మనం ఏకీభవించట్లేదనే కదా ఆలోచించండి. అంటే ఇక్కడ ఏకీభవించకపోతే మనం ఏం చేస్తున్నాం? ఈ కోర్ట్స్ని నిందించట్లేదు. ఏం చేస్తున్నాం? ఎగువ కోర్టుకి అప్పీల్ ద్వారా వెళ్తున్నాం. ఒక ఉదాహరణతో వివరించాలంటే మన ఇంట్లోని పెద్దలతో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తినప్పుడు వారికి క్షుణ్ణంగా వివరిస్తే అర్థం చేసుకుంటారు. అంతేకాని మనం ఆవేశపడి వారిని నిందించం. ఆ సమయంలో ఆలోచించి అడుగులు వేయాలి కానీ ఆవేశంతో కాదు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారు. అదేవిధంగా ఈ ఇష్యూలో కూడా మనం ఆలోచించి అడుగులు వేయాలి, ఆవేశంతో కాదు. చివరగా కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్స్పై నిర్మాణాత్మక విమర్శ చేసే హక్కు మన రాజ్యాంగం మన భారత పౌరులందరికీ కల్పించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాకేష్ కిషోర్ సిజేఐ గారిపై చేసిన చర్యను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. నేను కూడా ఖండిస్తున్నాను. సిజేఐ గారు హుందాగా వ్యవహరించి రాకేష్ కిషోర్పై ఎటువంటి చర్యను తీసుకోవద్దు అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి మరియు సిజేఐ అయినటువంటి హిదయతుల్లా గారు కూడా ఇలా హుందాగా వ్యవహరించారు. ఈ విషయానికి ఎటువంటి కులం మరియు మతం మరియు రాజకీయాలు జోడించకుండా చూద్దాం. మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనమే గౌరవించాలి మరియు మనమే కాపాడుకోవాలి. ఇది భారత రాజ్యాంగంలోని మొదటి పేజీ. దీనినే ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము, హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవర్జిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. భారత ప్రజలమైన మేము మాకు మేమే ఇచ్చుకున్న రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా పిలువబడే సుప్రీంకోర్టుని గౌరవించాలి మరియు రక్షించుకోవాలి.